రియల్ హీరో 8 రియల్ హీరో అంటే మన జూనియర్ ఎన్టీఆరే. ఎందుకంటే సినిమాల్లో మంచి పనులు చేసే వాళ్ళని చూస్తాం. కానీ రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలని అలా తక్కువ చూస్తాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ నంబర్ 1 హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకొని రియల్ హీరో అనిపించుకున్నారు. 1, 2 కాదు 85 స్కూల్స్‌ని దత్తత తీసుకున్నారట. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో 85 స్కూల్స్‌ని జూనియర్ ఎన్టీఆర్ దత్తత తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మరుగున పడి ఉన్నాయో అటువంటి వాటిని గ్రామ స్థాయి నుంచి 85 స్కూల్స్‌ని దత్తత తీసుకున్నారట. అక్కడ అద్భుతమైన కార్పొరేట్ విద్య, మంచి బిల్డింగ్, అలాగే వసతి సౌకర్యాలతో పాటు వాళ్ళకి మరింత మంచి ఎక్విప్‌మెంట్స్‌ని కూడా అందేలా మరి కంప్యూటర్స్‌తో పాటుగా నాణ్యమైనటువంటి విద్యని అందించే వసతులతో పాటు పిల్లలకి మంచినీటి, తాగునీటి సరఫరా, అలాగే బాత్రూమ్ సౌకర్యాలు, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్‌లు లాంటివి గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిసెస్ కొన్ని వర్గాల్లో అసలు రానేలేదు. అలాంటి వాటికి ఎవరో ఇచ్చేటువంటి ఆ భిక్ష కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ దత్తత తీసుకుని తన స్వయం సంపాదనతో ప్రతి ఒక్క స్కూల్‌ని దాదాపు తను ఎంచుకున్న 85 స్కూల్స్‌ని ఏడాదిలోపు పూర్తి చేసి ఆ ఏర్పాట్లు ఏకకాలంలోనే కంప్లీట్ కావాలని చూశారట. ఈ విషయం తెలుసుకున్నటువంటి పలువురు అధికారులు సైతం ఎన్టీఆర్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి సంపాదించినటువంటి వ్యక్తి తను పోగేసుకుని తన 10 తరాల తర్వాత వాళ్ళకని కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా అభివృద్ధి సాధిస్తే బాగుంటుందనేదే ఎన్టీఆర్ లక్ష్యం. ముఖ్యంగా చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, అలాగే పరిశుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం అంటున్నారు తారక్.